రామాయణం ఉత్తరకాండ 55 సర్గ. ఇక్కడ శ్రీరాముడు నిమి వశిష్ఠుల వృత్తాంతాన్ని మళ్ళీ లక్ష్మణుడికి చెప్పటం. ఏషతే మృగశాపస్య విస్తరో అభిహితో మయా యత్యస్తి శ్రవణే శ్రద్ధా శృణుష్వేహ పరాం కథాం. ఇలా ఆ నృగు మహారాజు ఎలా శాపాన్ని తీసుకున్నాడో, దాని తర్వాత ఏం చేశాడో లక్ష్మణుడు అడిగిన దానికి చెప్పిన తర్వాత, లక్ష్మణ, నృగు మహారాజు యొక్క ఈ వృత్తాంతాన్ని విపులంగా వివరించాను కదా, ఇంకనూ నువ్వేదన్నా వినాలన్న కుతూహలంలో ఉన్నావా? ఇంకో కథ ఏమన్నా చెప్పాలా? అయితే మరి ఒక కథను కూడా చెప్తాను, విను అని చెప్తున్నాడు. ఏవముక్తస్తు రామేణ సౌమిత్రిః పునరబ్రవీత్ తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే నృప. లక్ష్మణేనైవ ముక్తస్తు రామ ఇక్ష్వాకునందనః కథాం పరమధర్మిష్టాం వ్యాహర్తుం ఉపచక్రమే. రాముడిలా చెప్పి తర్వాత లక్ష్మణుడు, రాజా, ఆశ్చర్యజనకములైన ఇలాంటి కథలు ఎంతగా విన్నా కూడా నాకు తనివి తీరదు అని మళ్ళీ చెప్పాడు. ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుడొక్క మాటలు విన్న తర్వాత ఆయనకి మళ్ళీ ధర్మబద్ధమైన ఇంకో కథని చెప్పటానికి పూనుకున్నాడు. ఆసీత్ రాజా నిమిర్నామ ఇక్ష్వాకునాం మహాత్మానాం పుత్రో ద్వాదశమో వీర్యే ధర్మే చ పరినిష్ఠితః. సోదరా, మహాత్ములైన ఇక్ష్వాకు యొక్క కుమారుల్లో నిమి మహారాజు అన్నవాడు 12వ వాడు. అతడు కూడా చాలా పరాక్రమశాలి, అత్యంత ధర్మనిరతుడు. స రాజా వీర్య సంపన్నః పురం దేవ పురూపమం నివేశయామాస తథా అభ్యాసే గౌతమస్య తు. ఆ మహావీరుడు, ఆ రాజు గౌతముని ఆశ్రమ సమీపంలో ఒక పురమును నిర్మించాడు. అది సురపురి అయిన అమరావతిలాగా ఎంతో వైభవాలతో కూడుకుని అలా ఉంటుంది. పురస్య సుకృతం నామ వైజయంతమితి శ్రుతం నివేశం యత్ర రాజర్షిః నిమిషశ్చక్రే మహాయశః. చక్కగా నిర్మించబడిన ఆ నగరంలో వైజయంతము అన్న పేరుతో వాసికెక్కింది. గొప్ప కీర్తి ప్రతిష్టల కలవాడు అయిన రాజర్షి అయిన ఆ నిమి మహారాజు. ఇక్కడ రాజర్షి అని ఎందుకు చెప్పారు అంటే, ఇంతకుముందు నృగు మహారాజు కూడా అంటే, రాజు అంటే అధికారం ఉన్నవాడు, మహర్షి అంటే అక్కడ లోకహితార్థమై కొన్ని తపస్సులు, యాగాలు, యజ్ఞాలు ఇటువంటివి చేసి ఆ భగవద్ధ్యానంలోనే ఉండిపోయేవారు. ఇక్కడ రాజర్షి అంటే రాజుగా ఉంటూ కూడా అంతలాగా ధర్మాన్ని ఆచరిస్తూ ఈ భోగప్రాయమైన జీవితాన్ని ఉన్నప్పటికీ కూడా భోగాల మీద ఆసక్తితో కాకుండా భోగాలు అనుభవిస్తారు, కానీ వాటితో రాగంతో ఉండరు. పరమాత్మ చింతనలోనే చెయ్యవలసినవి. ఎలా అయితే మనకి కొన్ని పురాణాల్లో చెప్తూ ఉంటారు, దానాలు ధర్మాలు చేయమని. డబ్బున్నవాడు డబ్బుని వినియోగించి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఎలా అయితే యజ్ఞాలు యాగాలు రాజులే చేస్తారు. ఎందుకు చేస్తారు? దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ యజ్ఞం ఎక్కడన్నా బెడిసికొట్టిందంటే రాజు ప్రాణాలకి నష్టం. కాకపోతే అంత నియమంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజర్షులు. అంటే ఋషి యొక్క జీవితాన్ని భోగప్రాయంగా ఉంటూ భోగాలమయంగా ఉంటూ కూడా అధికారాన్ని అలాగే ఈ భోగాల్ని చూసుకుంటూ కూడా రాగం లేకుండా అంతలాగా ధార్మికమైన జీవితాన్ని గడిపే వాళ్ళు రాజర్షులు. ఈ నిమి అన్న రాజు కూడా అలాంటి వాడే. కీర్తి ప్రతిష్టలున్నాయి. అలా అక్కడ ఆ పురంలో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. తస్య బుద్ధిః సముత్పన్న నివేశ్యాసు మహాపురం యజేయం దీర్ఘసత్రేణ పితుః ప్రహ్లాదయన్మనః. ఆ మహానగరాన్ని నిర్మించిన తర్వాత నిమి మహారాజు తన తండ్రి అయిన ఇక్ష్వాకు మహారాజుని సంతోషపరచటానికి కొన్ని సంవత్సరాల పాటు అక్కడే నివాసాన్ని చేసుకున్నాడు. అక్కడ దీర్ఘకాలము నిర్వహించవలసిన అన్ని ఒక యాగాన్ని సంకల్పించాడు. అంటే కొన్ని చెయ్యటానికి యాగం చెయ్యాలన్న సంకల్పం వస్తే సరిపోతాయి. ఈరోజు ఏదో వ్రతం చేసుకోవాలంటే సామాన్ సర్దేసుకుని రేపు పొద్దున్న చేసేసుకుంటాం. ఎందుకు? దానికి కావాల్సినవి కొన్నే కాబట్టి. కానీ యాగం చేయాలంటే ఆ సంకల్పం చేసిన దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు పడతాయి.
ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలతో కూడుకుని అన్నీ చెయ్యాలి. అందుకని అది ఖర్చు ఎక్కువ, బాగా సమయం కూడా ఎక్కువ పడుతుంది. సంకల్పంతో వెంటనే మొదలుపెట్టేది కాదు. ఇవన్నీ కూడా అమర్చుకుని అప్పుడు చేసేది. అందుకని అది నిర్వహించాలని అనుకున్నాడు. దాన్ని సంకల్పించాడు. తతః పితరా మామంత్ర ఇక్ష్వాకుం హి మనోః సూతం వసిష్ఠం వరయామాస పూర్వం బ్రహ్మర్షి సత్తమాం. అనంతరం మనువు యొక్క కుమారుడు తనకు తండ్రి అయిన ఇక్ష్వాకు ఆ మహారాజును సంప్రదించి ఆ యజ్ఞానికి చేయించటానికే మొట్టమొదట బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడైన వశిష్ఠ మహామునిని ఆహ్వానించారు. అనంతరం స రాజర్షి నిమిర్ ఇక్ష్వాకు నందన అత్రిం అంగీరసంచైవ భృగుంచైవ తపోధనం. తర్వాత అటు వశిష్ఠుల వారిని, అలాగే రాజర్షి అయిన నిమి, తపోనిధులైన అత్రి మహర్షిని, అంగీరసుడిని, భృగువుని మొదలైన వారందరినీ కూడా పిలిచారు. తమువాచ వశిష్ఠస్తు నిమిం రాజర్షి సత్తమం వృత్తోహం పూర్వం ఇంద్రేణ అంతరం ప్రతిపాలయ. అంతటా వశిష్ఠుడు ఇంతకు ముందే ఇంద్రుడు ఒక యజ్ఞాన్ని చేయించటానికే నన్ను ఆహ్వానించి ఉన్నాడు. దానిని పూర్తి చేసేంత వరకు నా రాక కొరకే నిరీక్షించు అని రాజైన నిమికి చెప్పాడు. అంటే ఇప్పుడు కొన్ని చెయ్యటానికి కొంతమందికి అర్హత ఉంటుంది. పైగా నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళని ఆశ్రయించి వెళ్ళాను. వాళ్ళు చెప్పింది నేను మళ్ళీ దానికి తగ్గట్టుగానే నడుచుకోవాలి. నీకన్నా ముందే ఇంద్రుడు వచ్చి నన్ను ఆహ్వానించాడు కాబట్టి అది చేసి వస్తాను, నేను వచ్చేదాకా నా రాక కోసం వేచి ఉండు అని రాజర్షి అయిన నిమితో వశిష్ఠుల వారు చెప్పారు. అనంతరం మహావిప్రో గౌతమః ప్రత్యపూరయత్ వశిష్ఠోపి మహాతేజ ఇంద్రయజ్ఞం అథాకరోత్. అంటే ఇక్కడ కొన్ని చెప్పబడిన గూఢార్థాలు అన్నట్టుగా తీసుకోవాలి. ఈయన సంకల్పించుకుని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. సంకల్పం చెయ్యకుండా అప్పుడు ఆయన్ని అడిగి అసలు ఆయన ఖాళీ ఉందా లేదా, ఎప్పుడు వస్తారని అవతల వాళ్ళు మన ఇంటికి వచ్చి ఏదైనా చెయ్యాలి, మనకు ఒక పని చేయాలన్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారో లేదో, వాళ్ళకి ఇంకేమన్నా పని ఉందో తెలుసుకోవటం అన్నది ముందు కర్తవ్యము. అది తెలుసుకుని అప్పుడు మనం చేసుకోవాలి. మనం అన్నీ చేసేసుకుని నువ్వు వచ్చాయని చెప్పడానికి కుదరదు. ధర్మం అని ఎందుకు ఇన్ని ఇతిహాసాలలో ఇంతలాగా దాన్ని వక్కాణించి ఇంతమంది కూడా రాజర్షిగా ఉండి ఇట్లాంటి అంటే అది స్వల్పమే అని అనుకుంటావు, అది తప్పని కూడా నీకు తెలియట్లేదు, కానీ అది మహాపాపంతో సమానము. వాళ్ళ జీవితాలు అంత అస్తవ్యస్తంగా ఎలా మారిపోయి అప్పుడు దాకా అంతలాగా ఆచరించిన వాళ్ళు, అంటే అంతలాగా ఆచరించిన వాళ్ళ ద్వారా కూడా స్వల్పంగా జరిగిన తప్పు జరిగినప్పుడు దాని పర్యావసనం ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా అనుభవించవలసి వచ్చింది. అందుకని మనలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చేదాకా వేచి ఉండు అని చెప్పాడు. అంటే నేను వచ్చి చేస్తానని కదా అర్థం. వశిష్ఠుల వారు వెళ్ళిపోయిన తర్వాత గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేశాడు. అంటే ఈయన ఇంకా రాకముందే ఆయనకు బదులుగా గౌతమ మహర్షి నిమి సంకల్పించిన యజ్ఞాన్ని ఆయన పూర్తి చేసేశాడు. నిమిస్తు రాజా విప్రాస్తాన్ సమానీయ నరాధీపః అయజత్ దివత్పార్శ్వే స్వపురస్య సమీపతః పంచవర్ష సహస్రాని రాజా దీక్షాం ఉపాగమత్. మహా తేజస్వి అయిన వశిష్ఠులు కూడా ఇంద్రుడి యజ్ఞానికి పూర్తి చేసేశాడు. అదంతా చేసేసి నరేంద్రుడైన నిమి మహారాజు తన పురానికి సమీపం గల హిమవత్ పర్వత ప్రాంతంలో అత్రి మొదలైన మహామునుల సమక్షంలో 5000 సంవత్సరాల పాటు దీక్షతో తన యజ్ఞాన్ని తను కూడా నిర్వహిస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అది అవ్వంగానే నేను వస్తాను, వేచుండు అని చెప్పాడు. అక్కడ అది చేసుకున్నాడు. ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. ఈయన అది మొదలు పెట్టేశాడు. మళ్ళీ ఇది ఒక 5 సంవత్సరాల వరకు కూడా, పైగా 5000 సంవత్సరాల పాటు దీక్షతో యజ్ఞానికి ఈయన కూడా నిర్వర్తించేస్తున్నాడు. ఇక్కడ ఇది కూడా కొనసాగిపోతుంది. ఇంద్రయజ్ఞావసానేతు వశిష్ఠో భగవాన్ ఋషి సకామం ఆగతో రాజ్ఞో హోత్రం కర్తుం అనిందితః. ఇలా పూజ్యుడైన వశిష్ఠ మహర్షి ఇంద్రుడి యాగాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిమిరాజు యొక్క యజ్ఞానికి హోతగా, ఇక్కడ హోత అంటారు. ఎలా అయితే కొంతమంది ఎక్కడైతే యజ్ఞ కార్యక్రమాన్ని ఆధ్వర్యం పుచ్చుకున్న వాళ్ళు ప్రతినిధిగా ఉంటారు. ఉద్ఘాత అంటే ఇక్కడ కొన్ని ఏవైతే వేదాలు 4గా ఉన్నాయి యజ్ఞ కార్యక్రమాలని
చెయ్యటానికి 3 రకాలుగా చెప్తారు. అథర్వ్యు అంటే యజుర్వేదగా ప్రతినిధి, ఉద్గాత అంటే సామవేదానికి ప్రతినిధి, హోత అంటే ఋగ్వేదానికి ప్రతినిధిగా. యజ్ఞాన్ని చేయించేవాడు అని అర్థం హోత అంటే. దాన్ని పూర్తి చేయించడానికి ఆయన దగ్గరికి మాట ఇచ్చినట్టుగా వశిష్ఠుల వారు వచ్చారు. అయితే అక్కడ మహర్షి తనకి మారుగా గౌతమ మహర్షితో ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నట్టుగా గమనించాడు. ఎందుకంటే ఈయన రాకముందు అది మొదలు పెట్టేశారు, అది అయిపోతుంది. సారాజ్ఞో దర్శనాకాంక్షి ముహూర్తం సముపావిశత్ తస్మిన్నహని రాజర్షి నిద్రాయ అపహృతో భృశం. వెంటనే బ్రహ్మకుమారుడైన వశిష్ఠ మహర్షి కోపానికి లోనయ్యాడు. అందుకుని ఆ ముని రాజదర్శనానికే ఒక ముహూర్త కాలం మటుకే అక్కడ కూర్చుని ఉన్నాడు. ఒక ముహూర్తం అంటే ఒక 48 నిమిషాల వరకు. ఆనాడు రాజర్షి అయిన నిమి మహారాజ్ గాఢమైన నిద్రలో మునిగి ఉన్నాడు. తతు మునిర్య వశిష్ఠస్య ప్రాదురాసిన్ మహాత్మనః ఆదర్శనేన రాజర్షేః వ్యాహర్తుం ఉపచక్రమే. అంతటా రాజర్షి దర్శనం కాకపోవటంతో మహాత్ముడైన వశిష్ఠుడికి ఇంకా కోపం వచ్చింది. ఇక్కడ ఈయన చెప్పకుండానే ఈయనని అడిగి మళ్ళీ ఈయన వచ్చేదాకా ఆగకుండానే మొదలుపెట్టాడు ఒక తప్పు. పైగా ఈయన వచ్చి వేచి ఉన్నా కూడా దర్శనం లభించలేదు. ఇంకా కోపం వచ్చింది. అప్పుడు అతడు ఇట్లా మళ్ళీ ఇక్కడ పలకటం మొదలుపెట్టాడు వశిష్ఠుల వారు. యస్మాత్ త్వామన్యం వృతవాన్ మాం అవజ్ఞాయ పార్థివ చేతనేన వినాభూతు దేహస్తవ భవిష్యతి. రాజా, యజ్ఞ నిర్వాణమందు నాకు బదులుగా మరి ఒక్కరిని నిలిపావు నువ్వు. పోనీ ఇక్కడ రావటానికి అన్నప్పుడు అప్పుడన్నా ఆ మాట చెప్పుండాలి కదా. అడగలేదు, ఆయన వచ్చేదాకా వేచి ఉండలేదు. కానీ దానికి బదులు వేరే వాళ్ళని పెట్టి చేసేసావు. ఈ విధంగా నన్ను నువ్వు అవమానించావు కనుక నీ దేహము చైతన్యరహితంగా అయిపోతుంది అని చెప్పాడు. తతః ప్రబుద్ధో రాజర్షిః శ్రుత్వా శాపం ఉదాహృతం బ్రహ్మయోనిం అథోవాచ సంభ్రమాత్ క్రోధమూర్ఛితః. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ రాజర్షి వశిష్ఠుల వారిచ్చిన శాపం గురించి ఇంకా కోపానికి లోనయ్యాడు. అజానతః శయానస్య క్రోధేన కలుషీకృతః ముక్తవాన్ మయి శాపగ్నిం యమదండమివాపరం. ఆ కోపానికి లోనే ఆ రాజు ఆ తొట్రుపాటులో అతడు మళ్ళీ బ్రహ్మ ఒక్క పుత్రుడైన వశిష్ఠుల వారి మీద ఆయనకు కూడా కోపం వచ్చింది. మహర్షి, నువ్వు విచ్చేసిన విషయం నాకు తెలియక కదా పడుకున్నా. నువ్వు వచ్చావని నేను కావాలని పడుకోలేదు కదా. నాకు తెలియదు కదా, నేను నిద్రపోయాను కదా. కోపంలో ఎలా నువ్వు శాపం ఇచ్చేస్తావు పడుకున్నవాడికి. తస్మాత్ తవాపి బ్రహ్మర్షి చేతనేన వినా కృతః దేహః సురుచిరప్రఖ్యో భవిష్యతి న సంశయః. నువ్వు కోపంలో ఇలాగా ఇచ్చావంటే మరి ఒక యమదండం వంటి శాపాగ్నికి అగ్నిలాగా తీవ్రమైన శాపం నా మీద నువ్వు ప్రయోగించేశావు. బ్రహ్మర్షి అంటే గురువులు మన పట్ల కోప్పడటమే ఒక శాపంతో సమానం. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇంకో శాపాన్ని కూడా ఇచ్చేశావు, యమదండం లాంటిది. బ్రహ్మర్షి, అందువలన ఎంతో మహితో ఉన్నవాడివి, తేజోమయమైన వాడివి నువ్వు. అన్నీ ఉన్నవాడివి, అలాంటిది నువ్వే నన్ను నిద్రలో ఉండి నీ రాకని తెలియకుండా నేను పడుకుంటే నాకు తేజస్సు లేకుండా ఉండాలన్న నువ్వు శాపాన్నిచ్చావు. బ్రహ్మ ఒక్క పుత్రుడివై కూడా నువ్వు ఇలా ఎలా ఇస్తావు? నువ్వంత తేజోమూర్తివై ఉండి ఇలాంటి శాపం నువ్వు ఇవ్వచ్చా? అందుకని నీ దేహంలో కూడా ఆ చైతన్యం లేకుండా పోతుందని ప్రతిశాపం ఇచ్చేశాడు ఆయన. ఇతి రోషవశాధూభౌ తదానీం అన్యోన్యం శపితో నృపద్విజేంద్రౌ సహస్యేవ బభూవతుర్విద్యేహో తత్తుల్యాది గత ప్రభావవంతం. ఇందులో సందేహం లేదు అని చెప్పేశాడు. ఇట్లా సమాన ప్రభావశాలులైన ఆ వశిష్ఠుల వారు, ఇటు నిమి మహారాజు కూడా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ రోష ఆవేశంతో పూరితై ఆ శపించేసుకున్నారు. వెంటనే వాళ్ళు దేహాన్ని విదిలేశారు. చైతన్యం లేకుండా పోయింది. చైతన్యం లేకపోతే ఈ శరీరం జడంతో సమానము. ఎలా అయితే మనం జీవించి ఉన్నంత వాళ్ళు కాళ్ళు చేతులు నా ఇష్టానుసారం కదులుతున్నాయి అనుకుంటాం. నేను చెయ్యిటంటే ఇటు వెళ్తుంది, కాలిటంటే ఇటు వెళ్తుంది, ఏది కావాలంటే అది పట్టుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరాన్ని తీసుకెళ్ళిపోతాను, నా ఇష్టం.
కానీ ఒక్కసారిగా చైతన్యం అన్నది శరీరం నుంచి వెళ్ళిపోతే ఎలా అయితే, మనం మరణించిన తర్వాత నా చెయ్యి కదులుతుందా? నా కాలు కదులుతుందా? ఏవి కదలట్లా. చచ్చిన శవంలా నన్ను ఇంకోళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోవాలంతే. నేనేది కదపలేను. ఇక్కడ అందుకే వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా విదేహులై అలా పడిపోయారంట. దేహాల్లో చలనం లేదు. ఆ దేహం అలా పడిపోయింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 55 సర్గా సంపూర్ణం.